రసగుల్లా పేరు వింటేనే నోరూరుతుంది. ఆ తెల్లటి మెత్తని స్వీట్ను నోట్లో వేసుకుంటే కలిగే ఆనందమే వేరు. ఏ శుభకార్యానికైనా పండుగకైనా ఈ స్వీట్ ఉండాల్సిందే. అయితే ఆ ఇష్టమైన స్వీటే ఒక వ్యక్తి ప్రాణాల మీదకు తెస్తుందని ఎవరైనా ఊహిస్తారా? కేవలం 5 రసగుల్లాలు తిన్నందుకు ఒక యువకుడు పక్షవాతం బారిన పడ్డాడు. హైదరాబాద్కు చెందిన ఒక యువకుడికి ఎదురైన ఈ వింత అనుభవం ఇప్పుడు వైద్య లోకాన్ని విస్మయానికి గురిచేస్తోంది. అసలు స్వీట్ తింటే కాళ్ళు చేతులు ఎందుకు పడిపోయాయి? ఆ వ్యక్తికి ఏమైంది? దీని వెనుక ఉన్న ఆ అరుదైన మెడికల్ మిస్టరీ ఏంటి? హైదరాబాద్కు చెందిన 35 ఏళ్ల ఒక వ్యక్తికి ఇటీవలి ఒక షాకింగ్ ఘటన ఎదురైంది. ఒకరోజు రాత్రి సరదాగా 5-6 రసగుల్లాలు తిన్నాడు. కానీ తిన్న కొద్దిసేపటికి అతని శరీరంలో మార్పు మొదలైంది. చూస్తుండగానే 2 కాళ్ళు చేతులు ప్రాణం లేనట్టుగా పడిపోయాయి. కనీసం మంచం మీద నుంచి లేవలేని పరిస్థితి. ఒక్కసారిగా శరీరం సహకరించకపోవడంతో తన కుటుంబం కంగారు పడిపోయింది. వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించారు. ప్రముఖ న్యూరాలజిస్ట్ అతన్ని పరీక్షించినప్పుడు అసలు విషయం బయటపడింది. నిజానికి గడిచిన 6 నెలల్లో ఆ యువకుడికి ఇలా జరగటం ఇది 3వసారి. అంతకుముందు 2 సార్లు కూడా పెళ్లి వేడుకల్లో స్వీట్లు తిన్నప్పుడే ఇలా జరిగింది. అప్పట్లో అది కేవలం ఫుడ్ పాయిజనింగ్ ఏమో అని భ్రమపడ్డాడు. కానీ ఈసారి వైద్య పరీక్షల్లో తేలిందేంటంటే అది ఫుడ్ పాయిజనింగ్ కాదు. శరీరంలోని ఒక పెద్ద అనారోగ్య సమస్య వల్ల ఇలా జరిగిందని అందరికీ అర్థమైంది. ఈ సమస్యను వైద్య పరిభాషలో హైపోకలేమిక్ పీరియాడిక్ పెరాలసిస్ అంటారు. అసలు ఇది ఎందుకు వస్తుందంటే మన రక్తంలో పొటాషియం స్థాయిలో అకస్మాత్తుగా పడిపోయినప్పుడు ఇలాంటి తాత్కాలిక పక్షవాతం వస్తుంది. మనం రసగుల్లా లాంటి తీపి పదార్థాలు లేదా బియ్యం పిండి పదార్థాలు ఎక్కువగా తీసుకున్నప్పుడు శరీరంలో ఇన్సులిన్ ఒక్కసారిగా పెరుగుతుంది. ఈ ఇన్సులిన్ అతిగా విడుదలైనప్పుడు అది రక్తంలోని పొటాషియంను కండరాల కణాల లోపలికి బలవంతంగా నెట్టేస్తుంది. దీనివల్ల రక్తంలో పొటాషియం నిల్వలు తగ్గిపోయి కండరాలు కదల్లేని స్థితికి చేరుకుంటాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆసియా దేశాల్లోని పురుషులలో ఈ సమస్య తరచుగా హైపర్ థైరాయిడిజం వల్ల వస్తుంది. అతని విషయంలో కూడా థైరాయిడ్ సమస్యే ఈ పెరాలసిస్కు మూల కారణమని డాక్టర్లు గుర్తించారు. ఒకవేళ ఎవరికైనా ఇలాంటి పరిస్థితి ఎదురైతే ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆసుపత్రికి వెళ్లాలి. డాక్టర్ల పర్యవేక్షణలో పొటాషియంను అందించడం ద్వారా ఈ పరిస్థితి నుంచి బయటపడవచ్చు. అయితే ఇది మళ్లీ రాకుండా ఉండాలంటే కొన్ని నియమాలు పాటించాలి. ఒకేసారి భారీగా తీపి పదార్థాలు లేదా పిండి పదార్థాలు తినకూడదు. కండరాల బలహీనత అనిపిస్తుంటే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే పొటాషియం, థైరాయిడ్ పరీక్షలు చేయించుకోండి.